యంగ్ డాక్టర్ జస్ట్ ఎంబీబీఎస్ ఫినిష్ చేసి లైసెన్స్ అప్లై చేసుకొని ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నటువంటి యంగ్ ఎంబీబీఎస్ డాక్టరు హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకుంది. రీజన్ ఏంటి అంటే ఈ న్యూస్ ఎన్డీటీవీలో వచ్చింది. కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, మీరు వెళ్ళి చూస్తా అంటే చూసుకోవచ్చు. ఎందుకు అంటే తనకి పిల్లిని పెంచుకోవడం అంటే ఇష్టమట. పిల్లిని తీసుకొచ్చుకుందట, పెంచుకుంటుందట. ఇంట్లో వాళ్ళ మదరు, వాళ్ళ అమ్మమ్మనో బామ్మనో ఇద్దరు ఉంటారట ఆమెతో పాటు. సో ఈమెకి ఆ పిల్లిని తీసుకొచ్చినప్పటి నుంచి హెల్త్ కొంచెం బాగుండట్లేదంట. దగ్గు, జలుబు ఇలాంటివన్నీ రావడము. అందుకని చెప్పేసి వాళ్ళు వద్దు, పంపించేసే పిల్లిని అని అంటున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే ఇంకా వీళ్ళకి గొడవలు పెరిగి ఆ పిల్లి వలన క్యాట్ని పెంచుకోవటం ఆ అమ్మాయికి ఇష్టము, వీళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పినటువంటి గొడవలకి, జరిగినటువంటి డిస్కషన్స్కి ఆమె అప్సెట్ అయిపోయి వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో లేని రోజున ఆత్మహత్య చేసుకుందట. తర్వాత డాక్టర్స్ పక్కింటి వాళ్ళు వచ్చి చూడటము, పోలీస్ వాళ్ళని పిలవడటము, వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్తే తర్వాత అంతా చనిపోయిందని చెప్పారట. అయితే పోలీసులు ఏంటంటే సస్పిషియస్ దాని కింద కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. కానీ న్యూస్లో రాసిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిల్లిని పెంచొద్దు అని అన్నారని మనస్తాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేది అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి కంక్లూజన్. అంటే కరెక్ట్గా ఇది కంక్లూడ్ అవ్వలేదు, కేసు ఫైనల్ అవ్వలేదు, కానీ స్టిల్ ఇన్వెస్టిగేషన్లో అయితే జరుగుతుంది. నిజంగా దానికే చనిపోతారా? మొన్న మధ్యన ఇంకొక డాక్టరు ఆత్మహత్య చేసుకున్నారు. ఏంటి అంటే అమెరికా వీసా రాలేదని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారంట. నాకు అర్థం కాని ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడి ఒక స్టేజ్కి తీసుకొచ్చి బోల్డంత ఖర్చు పెట్టి చదివించి మీ బెటర్ ఫ్యూచర్ మిమ్మల్ని ఎక్కడో వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారనమాట. డాక్టర్ ఎంబీబీఎస్ అంటే అదొక నిజంగా దేవుడితో సమానం అండి. డాక్టర్ మనం ఫస్ట్ దేవుడికి దండం పెడతాము, నెక్స్ట్ దేవుడు ఎవరయ్యా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో చేసేస్తారు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరికైనా హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళామనుకోండి, అన్నీ చెప్పేస్తుంటాం వాళ్ళకి. ఎవరితో ఇన్ని రోజులు షేర్ చేసుకున్నటువంటి విషయాలు కూడా అన్నీ చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే డాక్టర్ని మనం ఒక దేవుళ్ళ ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. అలాంటి డాక్టర్లు 10 మందికి అంటే హెల్త్ బాగాలేదు అని చూసేటువంటి డాక్టర్లు అంత సెన్సిటివ్గా మరి అలా ఎలా డెసిషన్స్ తీసుకుంటారు? అమెరికా వీసా రాలేదని చనిపోవడం ఏంటి? పిల్లిని పెంచొద్దని చనిపోవడం ఏంటి? సో డాక్టర్లను పక్కన పెడితే యంగ్ పిల్లలు చాలామంది కూడా ప్రతి చిన్నదానికి సెన్సిటివ్.